వస్తుందండి అయ్యగారు కావ్యశాస్త్ర వినోదేన అని చెప్పాడు శాస్త్రి గారు. కావ్యం అంటే కావ్యాలు మనకు తెలుసు, రామాయణం, భారతం. ఈ విధంగా అవి కాకుండా కాళిదాసు రచించినటువంటి కావ్యాలు ఎన్నో ఉన్నాయి. అవిటువంటి కావ్యాలు తెలుగులో ఎన్నో కావ్యాలు ఉన్నాయి. అవి కాదు శాస్త్రం అంటే వ్యాకరణం, న్యాయం, ఈ విధంగా ఉండేటువంటి శాస్త్రాలు. కావ్యములు శాస్త్రములు అని అర్థం చెప్పకుండా కావ్య రూపంగా ఉండేటటువంటి శాస్త్రం. శాస్త్రమే కానీ కావ్య రూపంగా ఉంది. అంటే శాస్త్రంలో ఉండేటువంటి అర్థాలనే మనకి చాలా అందంగా కావ్య పద్ధతిలో మనకు అందించినటువంటి గ్రంథాలు కొన్ని ఉన్నాయి. వాటికే కావ్యశాస్త్రములు. ఏమిటది అంటే నమ్మాళ్ళు రచించిన నమ్మాళ్ళు వారిటువంటి వారిని అనుగ్రహించినటువంటి ప్రబంధాలకే కావ్యశాస్త్రములు. ఎందువల్లంటే ఇందులో వేదాల్లో తెలియజేసినటువంటి అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలు కూడా మామూలుగా వేదాంత శాస్త్రంలో శారీరక మీమాంస బ్రహ్మసూత్రాల్లోనూ ఇంకొక వేరే శాస్త్ర గ్రంథాల్లోనూ చెప్పినటువంటి కఠినమైన పద్ధతిలో కాకుండా సరళంగా చక్కగా మధురంగా ఉండేటువంటి రీతిలో మనకు అందించారు ఆడవాళ్ళు కనుక వాటికి కావ్యశాస్త్రములు. అటువంటి కావ్యశాస్త్రముల అధ్యయనం ద్వారా బుద్ధిమంతులు కాలాన్ని గడుపుతారు, కాలక్షేపాన్ని చేస్తారు. కాలాన్ని గడపడం అంటే కాలక్షేపం. ఇది సంస్కృతంలో ఉండేటువంటి ఒకనొక సూత్రం. అంటే ఆళ్వార్లు నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి ప్రబంధాల్లో పెరిగి తిరువందాలి అని ఒక ప్రబంధం. ఆ ప్రబంధంలో చివరిలో అంటాం, చివరిలో మనం ఏ విధంగా కాలాన్ని గడపాలి దానికి ఒక పాసురాన్ని అనుగ్రహిస్తున్నాం. కార్కలందమేనియాన్ கைகலந்த ஆழியான் பார்கலந்த வைத்தான் பாம்பனையான் சீர்கலந்த சொன்னினைந்தி போர்க்காரேல் சூழ்வினையின் ஆழ்த்துயரை ఎన్ నినైంది తోక్కువరి పోదు అని ఒక చివరిలో పెరిగి తిరువందాది అనే ప్రబంధం చివరిలో ఉండేటువంటి. ఇక్కడ ఏం చెబుతున్నారు ఆళ్వార్లు అంటే చూడండి, ఏది కాలక్షేపం చేయాలి. కార్కలందమేనియాన్ కైకలంద ఆழிయాన్ పార్కలంద వల్ వైత్తాన్ పాంబణయాన్ అని 4 పేర్లు భగవంతుని యొక్క నామాన్ని చెప్తారు. ఏమిటి నామాలు అంటే కార్కలంద మేనియ. కార్ అంటే మేఘం, కలంద అంటే పోలినటువంటి, దానితో కలిసిపోయేటటువంటి, మేఘంతో కలిసిపోయేటటువంటి. మేఘంతో కలిసిపోవడం అంటే మేఘం వలె ఉన్నది. ఆ రంగు ఈ రంగుతో కలిసింది అంటే 2 రంగులు ఒకటనే కదా అర్థం. మేఘం వర్ణం అంటే వర్ణం కలిగినటువంటి వాడు ఎవరు అంటే రామచంద్రమూర్తి. కార్కలంద మేని మేఘవర్ణం వంటి వర్ణాన్ని కలిగిన దివ్యమంగళ విగ్రహాన్ని కలిగిన వాడు రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం ఏమిటది అంటే రామాయణం. రామాయణమే 16 గుణాలతో ప్రారంభమైంది. 16 గుణాలకు సమాధానమే రామాయణం. అందువల్ల రామాయణం అంటే ఏమిటి? మేఘవర్ణుడైన రామచంద్రమూర్తి యొక్క చరిత్ర. అది రామాయణాన్ని కాలక్షేపం చేయాలి. రెండవది కైకలంద ఆழிయ. కైకలంద చేతిలో కలంద కలిసినట్టు. ఆ చేతిలో చక్రం ఉన్నట్టే తెలియదు. ఇలా చెయ్యెత్తితే సారు ఏ సమయంలో శ్రీకృష్ణ భగవానుడి చెయ్యెత్తినా సాక్షాత్తు ఆయన చేతి మీదకి చక్రం ప్రత్యక్షమైంది. అమావతారంలో ఎక్కడ మనకు చక్రం కనిపించింది. కానీ కృష్ణావతారంలో అనేకమైనటువంటి సందర్భాల్లో పుట్టినప్పుడే శంఖచక్రాలతో పుట్టాడు. భారత యుద్ధంలో కూడా శంఖచక్రాన్ని ధరించి భీష్ముని వహిస్తానని ముందుకు వెళ్ళాడు. ఎన్నో సందర్భాల్లో నరకాసురవధలో, అదేవిధంగానే బాణాసురవధలో ఎన్నెన్నో సందర్భాల్లో శ్రీకృష్ణ పరమాత్మ చక్రాన్ని ధరించారు. కాబట్టి చక్రధారిగా ఉండేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరిత్ర ఏది అంటే మహాభారతం. అవి లేక మహాభాగవతం. ఈ విధంగా ఉండేటటువంటి
ఆ స్వామి యొక్క చరిత్రను తెలియజేసేటువంటి విష్ణు పురాణం ఈ విధంగా ఉండేటువంటి గ్రంథాలు వాటిని కాలక్షేపం చేయాలి. ఆ తర్వాత వార్కలంద వల్వైత వార్కలంద అంటే భూమి కలసినటువంటి భూమిని కట్టులో పెట్టుకున్నటువంటి వాడు ఎవడు పరమాత్మ వటపత్రసాయి. ఆ వటపత్రసాయి యొక్క వృత్తాంతాన్ని తెలియజేసేటువంటి అనేకమైనటువంటి పురాణ గ్రంథాలు భాగవతం మొదలైనటువంటి గ్రంథాలు. ఇందాక వైకలందాళి అనంటే ప్రధానంగా మహాభారతం. ఇదేమో వటభద్రశాయి వృత్తాంతాన్ని మనకు వర్ణించేటువంటి గ్రంథాలు అనేకమైనటువంటి పురాణాలు ఉన్నాయి. విష్ణు పురాణం మొదలైనటువంటి అవి కాకుండా ఇప్పటికి ఏం చెప్పారు? శ్రీరామాయణం, మహాభారతం, విష్ణు పురాణం. ఈ మూడు కాకుండా అంతకంటే ముఖ్యమైనటువంటి వేరొకటి ఉన్నది. ఏమిటది అంటే పాంబనయ అంటే ఆదిశేషుని పర్యంకంగా కలిగినటువంటి స్వామి. ఆయనవాడు అంటే శ్రీరంగంలో ఉండేటువంటి శ్రీరంగనాథుడే. శ్రీరంగంలో ఉండేటువంటి శ్రీరంగనాథుడే పాంబనయ. ఆ స్వామి శ్రీరంగంలో ఉండే స్వామి ఆదిశేషుడి మీద పరుడు ఉన్నాడు కదా, కాబట్టి పాంబనయ అంటే శ్రీరంగనాథుని యొక్క కళ్యాణం. శ్రీరంగనాథుని కళ్యాణ గుణాలు చెప్పేటటువంటిది గ్రంథం అంటే అది తిరువాయుమడి. ఆ తిరువాయుమడి శ్రీరంగనాథుని యొక్క వైభవాన్ని తెలియజేస్తుంది అని పరాశర భట్టుల వారు మనకి తనేమి శాస్త్రాన్ని అనుగ్రహించారు. వారికి గ్రహించుకోవాలి. అది రంగారు వాళ్ళు ఆనందమని గారు 1000 అమ్మాయి వాళ్ళు అనుగ్రహించినటువంటి విభాషాలు ఏం చెబుతున్నాయంటే రంగనాథ స్వామి యొక్క వైభవాన్ని. కాబట్టి తిరువాయుమడి అనేటటువంటి ప్రధానమైన ద్రావిడ ప్రబంధాల్లో ప్రధానమైనటువంటి గ్రంథం. ఆ ప్రధానమైనటువంటి గ్రంథం అమ్మాడి వాళ్ళు అనుగ్రహించిన ప్రబంధాలు అంగి ప్రబంధాలు అంటారు. ముఖ్యమైన ప్రబంధాలు అంగి ప్రబంధాల్లో కూడా అంగి ప్రబంధం తిరువాయుమడి. అందుకే తిరువాయుమడి వ్యాఖ్యానం 7 వ్యాఖ్యానాలు కాలక్షేపం ముఖ్యంగా సంప్రదాయంలోకి దానికి కారణమని. ఆ విధంగా తిరువాయుమడి ప్రబంధం రంగనాథ స్వామి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఉన్నది కనుక ఆ తిరువాయుమడి యొక్క వివరణమే మిగిలిన 3 నమ్మాళ్ళవార్ల 3 ప్రబంధాలే కనుక ఆ నమ్మాళ్ళవార్ల యొక్క 4 ప్రబంధాల యొక్క వివరణమే మిగిలిన ఆళ్వార్ల యొక్క ప్రబంధాలు కనుక మొత్తం నారాయణ దివ్య ప్రబంధం ఎవరిని గురించి చెప్పినటువంటి రంగనాథ స్వామి వైభవం. అందువల్ల ఇక్కడ పాంబనయాన్ సీర్ ఆదిశేషుడిగా ఉండేటువంటి స్వామి యొక్క కళ్యాణ గుణాన్ని తెలియజెప్పేది దివ్య ప్రబంధాలు. ఈ దివ్య ప్రబంధాలే మొత్తం అన్నీ కూడా మొత్తం ప్రబంధాలన్నీ కూడా మనకి రంగనాథ స్వామి యొక్క వైభవాన్ని. అదేమిటండి అనేకమైనటువంటి అర్చామూర్తుల యొక్క వైభవం అనేక ప్రబంధాల్లో ఉన్నది కూడా గణపతి స్వామి. ఇంకొక తిరునాళీశ్వరంలో ఉన్నది, ఇంకో చోట వేరే దేశాల్లో ఉన్నటువంటి స్వామి యొక్క వైభవం అర్చామూర్తుల వైభవం వర్ణించారు కదా అంటే వాటికన్నిటికీ కూడా పర్యవసానం రంగనాథుల్లోనే. ఎందుకంటే అర్చామూర్తుల యొక్క పర్యవసానం అంతా కూడా ధర్మేక్యం ఎక్కడ అంటే రంగనాథ స్వామిలోనే అని అంటారు. అందుకే అర్చామూర్తులన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి అర్చామూర్తి రంగనాథ స్వామి. ఆ రంగనాథ స్వామి వైభవాన్ని చెబుతూ ఉన్నది రామాయణం. రంగనాథ స్వామి వైభవాన్ని చెబుతూ ఉన్నది భారతం. ఆ రంగనాథ స్వామి యొక్క వైభవాన్ని చెబుతూ ఉన్నది విష్ణు పురాణం మొదలైనటువంటి గ్రంథం. ఆ స్వామి వైభవాన్ని తెలియజేసేటటువంటిది నమ్మాళ్ళవార్ల తిరువాయుమడి మిగిలినటువంటి ప్రబంధాలు. వీటినన్నింటినీ కూడా అధ్యయనం చేయడమే మనం కాలక్షేపం చేయడం. కాలక్షేపం చేయడం ఈ విధంగా ఉండేటువంటి మరి శ్రీరామాయణం, భారతం, భాగవతం, రంగాయన దివ్య ప్రబంధం, అదేవిధంగానే బ్రహ్మసూత్ర ప్రక్రియ కూడా రంగనాథ స్వామి గురించి చెప్తూ ఉన్నది. దగ్గర యొక్క వ్యవహారం ఆ విధంగా సద్గ్రంథాలని ఇదంతా కూడా పత్రిక గారి ద్వారా అధ్యయనం చేయడం అనేటువంటి చాలా ఆనందకరమైనటువంటి విషయం. మీ అదృష్టాన్ని అభినందిస్తూ ఈ కాలక్షేపం ఈ విధంగానే
కొనసాగాలని కోరుకుంటూ ఆ విధంగా అనుగ్రహించవలసిందిగా మాకు స్వామి అయినటువంటి వెంకటేశ్వర స్వామి పద్మావతి వల్ల కూడా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భగవద్ రామానుజ వారు అదేవిధంగా ప్రవాళ మహాములు ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.